హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం జనం భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గులాబీ పండుగ సందడి మొదలైంది. గులాబీ పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు కూడా సభకు వెళ్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారితోటి మొత్తం ఈ పరిసరాలు ఎలకతుర్తి పరిసరాలన్నీ కూడా గులాబీమయంగా మారే గులాబీ జెండాను చేతపట్టుకొని వీరంతా కూడా సభకు వెళ్తున్నారు. బస్సుల్లో, కార్లలో, ఇతర వాహనాల్లో కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉదయం కాస్త చల్లగా ఉన్న ఇప్పుడు ఎండ బాగా ఉంది. అయినా మండు టెండెన్స్ అయితే లెక్క చేయక మహిళలు, పురుషులు ఉత్సాహంగా సభ వైపు తరలి వస్తున్నారు. గులాబీ సేనంతా కూడా గులాబీ పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు వీరంతా కూడా తరలి వస్తున్నారు. మొత్తం సభకు మొత్తం చుట్టుపక్కలంతా కూడా పార్కింగ్ 1000 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. దాంతో ఈ సభకు చాలా దగ్గరగా ఉండడంతో ఇబ్బంది లేకుండా వీరంతా వెళ్తున్నారు. ఇప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? దీనికి మేము యాదాద్రి డిస్టిక్ బోగారం నగరకల్ కాన్స్టిట్యున్సీ రామన్పేట మండల్ నగరకల్ కాన్స్టిట్యున్సీ రామన్పేట మండల్ బోగారం విలేజ్ నుంచి వచ్చాం. సభను చూడడానికి చాలా రోజులు అవుతుంది. కేసీఆర్ ప్రసంగం వినడానికి ఇంత దూరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం మీటింగ్ విజయవంతం చేయడానికి వచ్చినాం. చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏమి ఇబ్బంది లేదు. తర్వాత పార్కింగ్ ఇబ్బంది లేదు. సభా ప్రాంగణం కూడా ఏమి ఇబ్బంది లేదు. మంచిగా ఈవినింగ్ గా కొంచెం ఈరోజు మొత్తం కూల్ అయింది వెదర్ కూడా. అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అదృష్టం. అందుగురించి ఈరోజు ఆయన మాటలు వినడానికి మేమందరం సంసిద్ధమై వచ్చినాం. ఏం చెప్తున్నాను, దాంతో 20 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. తర్వాత మన గవర్నమెంట్లో ఏం చేసినాం, మనం ఏం చేసినాం, రేపు రాబోయే తరాలకు ఏం చేస్తాడు, చాలా రోజులైంది ఆయన ప్రసంగం విని. అందుకే ఆయన వినడం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. నకరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండల్ బోగారం గ్రామం యాదాద్రి భువనగిరి డిస్టిక్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కార్యక్రమానికి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామం. నా పేరు కూనూరు శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమర్తి లింగయ్య గారి నాయకత్వం, మా సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి దాదాపు 5 వెహికల్స్లో 50 మంది వరకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినాక ముఖ్యంగా కేసీఆర్ గారు చెప్పేటువంటి ప్రసంగం, భవిష్యత్తు కార్యాచరణ వినడానికి యూత్ అందరం కలిసి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ప్రసంగిస్తారనే ఆతృతతోటి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అలాగే కొంతమంది మహిళలు కూడా వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మాది మంతిని కాన్స్టిట్యున్సీ అండి. మాదేపూర్ నుండి వచ్చాము. ఈరోజు 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుండో వివిధ ప్రాంతాల నుండి, రాష్ట్రం నలుమూలల నుండి చాలా మంది అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి, కేసీఆర్ గారు అసలు ఏం మాట్లాడతారు, అసలు ఏం సందేశం ఇస్తారు ఈ తెలంగాణ ప్రజలకనే చాలా ఉత్కంఠంగా ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని విధాల వాళ్ళు అందరూ ఈ ప్రసంగాని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి రావడం కూడా మాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయము. లేదండి, మేము వెహికల్లో వచ్చాము, బస్సులో వచ్చాము. ఏంటంటే అసలు మాకేంటంటే మాకు ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ కూడా మన పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉన్నది. చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మంచినీళ్ళు కానీ, అట్లా దాహార్తిని తీర్చడానికి మరుగుదొడ్లు కానీ అలాంటి ఏర్పాట్లు చేయడం, నిజంగా మా మహిళల గురించి ఆలోచించి మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. తర్వాత ఈ కేసీఆర్ మీటింగ్ మంచిగా విజయవంతం కావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడో ప్రజలు కేసీఆర్ గారి మాట వినడానికి వచ్చినందుకు చాలా సంతోషకరం. జై తెలంగాణ. అవునండి. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మాదేపూర్ మండలం, మాది అమ్మడిపల్లి ఎంపీటీసీని. సార్ గారు 5 సంవత్సరాల కింద మా అమ్మడిపల్లికి వచ్చడం జరిగింది. ఈరోజు అందరం ఇప్పుడు సారు మాటలు వినాలని మరీ ప్రత్యేకంగా ఎక్కడెక్కడ కదిలి అందరం వచ్చినాము. మరి వినాలని సంతోషంగా అందరం ఇంత బాగున్నది, మరి అన్ని మంచిగా ఉన్నదని ఇడికి రావడం, ఇబ్బందులు ఏం లేవు, చాలా మంచిగా రావడం జరిగింది. మరి సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. ఇక మొత్తం పార్కింగ్ స్థలాలు ఎటు చూసినా కూడా జనాలతో
మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇక సాయంత్రం 5:30-6 గంటల సమయంలో కేసీఆర్ ఎర్రబెల్లి కేసీఆర్ అక్కడి నుంచి వస్తారు, హెలికాప్టర్ వస్తున్నారు. ఇందుకోసం హెలిప్యాడ్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆ తర్వాత కొంచెం సేపు పార్టీ నాయకులతో మాట్లాడి ఆయన సభావేదిక వద్దకు వస్తారు. తర్వాత సరిగ్గా 7 గంటల సమయంలో కూడా ప్రసంగం ప్రారంభమవుతుంది. దాదాపు గంట సేపుగా ఈ ప్రసంగం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక మిగతా ఇతర ప్రాంతాల్లో కూర్చొని పెద్ద సంఖ్యలో కూడా నాయకులంతా కూడా తమ కార్యకర్తలను తీసుకొని కూడా ఈ సభ వద్దకు ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ పరిసరాలన్నీ ఎల్కతుర్తి సభా పరిసరాలంతా కూడా గులాబీమయంగా మారి ఎటు చూసినా కూడా గులాబీ జెండాలు దర్శనమిస్తున్నాయి. జై కేసీఆర్ అంటూ కూడా వీరంతా నినదిస్తూ సభకు బయలుదేరి వెళ్తున్నారు. ఓవర్ టు స్టూడియో.